హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. లాస్ట్ వీడియో స్టారెక్స్ గురించి ఈ విధంగా అయితే చేశానమాట. ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ అని, అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందని, అండ్ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే చెప్పాను. సో ఈ వీడియో మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు మోర్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ మోర్ అని ఉంటుంది అనమాట. మోర్ మీద అయితే క్లిక్ చేయండి. అందరూ కూడా మన వాట్సాప్ ఛానల్లో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడైతే చూడండి ఆన్లైన్ ప్లస్ అనమాట. ఆన్లైన్ ప్లస్ లింక్ కూడా ఇచ్చుంటాను, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. వీళ్ళు ఐస్ ఓపెన్ నెట్వర్క్తో అయితే కొలాబ్ అనమాట, అందుకని ఆన్లైన్ ప్లస్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా అయితే ఫాలో అయితే అవ్వండి, ఓకేనా. సో ఇంకా స్టారెక్స్లో జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళు సో ఖచ్చితంగా అయితే స్టారెక్స్లో అయితే జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఓపెన్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఇది స్టారెక్స్ మైనింగ్ యాప్లో యొక్క జాయినింగ్ లింక్ అనమాట. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారనమాట. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో స్టారెక్స్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ రిజిస్టర్ అని అయితే ఉంటుందండి. పైన రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేసి సో మీ ఫుల్ నేమ్ అనమాట, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ జనరల్గా మీరు యూజ్ చేసుకునే నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇన్వైట్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. సాయినాథ్ అని అయితే స్మాల్ లెటర్స్ SAINATH అనమాట. అండ్ జీమెయిల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ 2 times పాస్వర్డ్ అయితే ఇచ్చేసి మీరు ఖచ్చితంగా డైరీలో అయితే నోట్ చేసుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడతారనమాట. సైన్అప్ మీద అయితే క్లిక్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే అయిపోండి. సో ఇక్కడైతే చూడండి ఇదైతే ఉంది కదా, ఇదైతే మైనింగ్ బటన్ అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు 24 hours వన్స్ మీకు మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అండ్ వీళ్ళ ఎక్స్పేజ్ అయితే ఉంటుంది అనమాట. స్టారెక్స్ అని అయితే ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. అండ్ ఇది వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో దీని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ 34.4K ఫాలోవర్స్ అయితే ఉన్నారన్నట్టు. అండ్ స్టారెక్స్ నెట్వర్క్ వచ్చేసి ఐస్ ఓపెన్ నెట్వర్క్ అయితే వీళ్ళు కొలాబ్ అనమాట. అంటే ఆన్లైన్ ప్లస్ యాప్ అని అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ప్లస్లో కూడా ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఇది ఆన్లైన్ ప్లస్ అనమాట. సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి ఆన్లైన్ ప్లస్లో. సో ఈ ఆన్లైన్ ప్లస్లో కూడా స్టారెక్స్ నెట్వర్క్ అని పేజ్ ఉంటుందన్నమాట. సో సేమ్ మనకి ట్విట్టర్ ఉంటుంది కదా, సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడైతే పోస్ట్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ వ్యాలెట్ కూడా ఉంటుంది. సో మీరు సెర్చ్ అని ఉంది కదా, పైన సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టారెక్స్ అని అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడైతే చూడండి 11.8K ఫాలోవర్స్ అయితే ఉన్నారన్నట్టు. అండ్ వీళ్ళు ఎవరిని ఫాలో అవుతుంటారంటే ఐస్ ఓపెన్ నెట్వర్క్. సో వాళ్ళతో పార్ట్నర్షిప్ కాబట్టి వాళ్ళని అయితే ఫాలో అవుతుంటారనమాట. సో ఇక్కడైతే వీళ్ళు డీటెయిల్గా అయితే ఎక్స్లో ఏదైతే ఇస్తారో సో ఇక్కడ కూడా అప్డేట్ ఆ విధంగా అయితే ఇస్తారన్నట్టు. సో ఇక్కడైతే చూడండి మనకి కమ్యూనిటీ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో చాలా క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే చూడండి స్టారెక్స్ అనేది ఎప్పుడు లిస్ట్ అవుతుంది అని మైనర్స్ అయితే అడగడం అయితే జరిగింది. సో వీళ్ళైతే రిప్లై ఇచ్చారు చూడండి. Q3 of Q 2026 కానీ Q4 of 2026 కానీ అయితే చెప్పారనమాట. అంటే దీనికి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ జూలై 2026 నుంచి మనకి డిసెంబర్ 2026 మధ్యలో ఎప్పుడైనా లిస్టింగ్ అయితే చేస్తారన్నట్టు. సో ఇక్కడైతే చూడండి ఎక్స్చేంజెస్ ఏమన్నా వీళ్ళు అనౌన్స్ చేశారా అని అయితే అడుగుతున్నారనమాట. మల్టిపుల్ ఎక్స్చేంజెస్లో అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో స్టారెక్స్ యొక్క మీరు మైన్ చేస్తున్న స్టారెక్స్ టోకన్స్ యొక్క ప్రైజు ఎంత ఉంటుందో అని అయితే అడుగుతున్నారనమాట. సో అది మార్కెట్ కండిషన్స్ని బట్టి, లిక్విడిటీ అండ్ డిమాండ్ని బట్టి ఆటోమేటిక్గా ప్రైజ్ అయితే క్రియేట్ అవుతుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. సో మనం మైన్ చేస్తున్న స్టారెక్స్ అనేది పాయింట్సా లేక టోకన్సా అని అయితే డౌట్ ఉందన్నమాట అందరికీ. సో వీళ్ళైతే చెప్తున్నారు చూడండి స్టారెక్స్ అనేది అన్నీ కూడా టోకన్స్ అన్నట్టు.
సో అన్నీ కూడా టోకన్స్ అనమాట. సో త్వరలోనే ఐఓఎస్ వర్షన్ కూడా ఇస్తారంట. ఐఓఎస్ వర్షన్ ఇస్తే వాళ్ళు అంటే యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు కూడా స్టార్-X అయితే డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకునే అవకాశం అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. సో ఎప్పుడు ఐఓఎస్ వర్షన్ రిలీజ్ అవుతుంది అని అయితే అడుగుతున్నారు క్వశ్చన్ అయితే. సో కమింగ్ నెక్స్ట్ మంత్ అంటే మనకి మేలో కానీ జూలైలో కానీ వీళ్ళు ఐఓఎస్ వర్షన్ అయితే తీసుకొస్తారంట. నేను మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే యాక్టివ్లో ఉండండి. అండ్ ఇక్కడైతే చూడండి యూటిలిటీ గేమ్స్, ఏదైనా యూటిలిటీ గేమ్స్ ఏమైనా ఉన్నాయని అయితే అంటున్నారనమాట. క్రిప్టో ప్రిడిక్షన్ గేమ్తో అండ్ స్టార్-X సంబంధించి వీళ్ళు ఒక గేమ్ అయితే తీసుకురాబోతున్నారు అని అయితే చెప్తున్నారనమాట. సో కేవైసీ అనేది ఎంతమంది యూజర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు అని అయితే అడిగారు. అండ్ 15,198 యూజర్స్ అయితే సక్సెస్ఫుల్గా కేవైసీ వెరిఫికేషన్ అయితే చేసుకున్నారంట. సో ఇక్కడైతే చూడండి వీళ్ళ కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇచ్చేసారనమాట. సో కాంటాక్ట్ అడ్రస్ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మొబైల్ మైనింగ్ సంబంధించి రివార్డ్స్ అనమాట. సో అవన్నీ కూడా ఈ విధంగా అయితే ఇచ్చేశారు. కమ్యూనిటీ గ్రోత్కి, ఎకోసిస్టమ్కి, డెవలప్మెంట్కి, కోర్ టీమ్కి. సో ఈ విధంగా అయితే ఇచ్చేశారు. సో అలొకేషన్స్ అనేది కోర్ టీమ్ టోకన్స్ ఆర్ హెల్డ్ ఇన్ సెక్యూర్ మల్టిపుల్ సిగ్నేచర్ వ్యాలెట్స్. సో వీళ్ళైతే చెప్తున్నారు చూడండి, మల్టిపుల్ సిగ్నేచర్ వ్యాలెట్స్ అంటే వీళ్ళ వ్యాలెట్స్లో అయితే సో వీళ్ళైతే త్వరలో ఒక వ్యాలెట్ తెస్తారంట. సో ఆ వ్యాలెట్లో అయితే మీరు STR-X అనేది మీరు మైగ్రేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ వ్యాలెట్ అంటే వేరే వ్యాలెట్కి అయితే వీళ్ళు ఇవ్వరన్నట్టు. సో వేరే వ్యాలెట్కి వీళ్ళు విత్డ్రా అయితే ఇవ్వరంట. వీళ్ళు ఒక సపరేట్గా ఒక వ్యాలెట్ అయితే తీసుకొస్తారంట. అండ్ మీరు మైన్ చేసిన టోకన్స్ని మీరు మైగ్రేట్ అయితే చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది ఆ వ్యాలెట్కి. సో అందరూ అయితే గమనించాలి, ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో ఇది వీళ్ళ గూగుల్ ప్లే స్టోర్ లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి స్టార్-X అయితే ఓపెన్ అవుతుంది. సో స్టార్-X ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కమ్యూనిటీకి ఉండే డౌట్స్ అన్నీ కూడా వీళ్ళు క్లారిఫై అయితే చేశారు అన్నట్టు. ఓకేనా. సో అందరూ కూడా స్టార్-X అయితే రెగ్యులర్గా అయితే మైన్ చేయండి 24 అవర్స్కి ఒకసారి. సో కంపల్సరీ కూడా ఎవరు కూడా మిస్ చేయబాకండి. సో ఈ విధంగా క్లారిటీ అయితే ఇచ్చారనమాట కమ్యూనిటీకి ఈ అప్డేట్ ద్వారా అయితే. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.